students. Hello friends, welcome to Ashoka Online Academy. In the Ashoka Online Academy, we are seeing the daily current affairs in the daily current affairs program. Today we will try to understand the important current affairs topics of the 17th September 2021 from the national newspapers and also the regional newspapers like Eenadu. ఈ కరెంట్ అఫైర్స్ మీరు స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి గ్రూప్ 1 టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ 4 టీఎస్పిఎస్సి స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. మేము ఇవాటి నుంచి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కలిపి చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. మ్యాక్సిమం అర్థమయ్యే విధంగా తెలుగు స్టూడెంట్స్కి కూడా చెప్పడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. So thank you for your support. Subscribe to Ashoka Online Academy and download the Ashoka Online Academy app from the Play Store. There are different courses which are very much affordable to the students and given at a very low cost. తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే వీ విల్ స్టార్ట్ ది డైలీ కరెంట్ అఫైర్స్ 17th September 2021. Till the end, if you follow, you will get very good information. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు ఉంది. ఒకటి ఏంటంటే అంతర్జాతీయ సంస్థ ఆకస్ గ్రూపింగ్. ఏంటి ఆకస్ గ్రూపింగ్? 2 days నుంచి ఇది న్యూస్లో ఉంది. ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ముఖ్య ఉద్దేశం ఏంటి చూద్దాం ఒకసారి. అదేవిధంగా 5 eyes ఇనిషియేటివ్. వాట్ ఈస్ దిస్ 5 eyes ఇనిషియేటివ్? ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇనిషియేటివ్ ఎట్ ది గ్లోబల్ లెవెల్ బై 5 countries. ఏంటో చూద్దాం. తర్వాత బ్లాక్ టైగర్స్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి, 50 years క్రితం ఒడిశాలోని ప్రజలు వాళ్ళు ఒక బ్లాక్ టైగర్, నల్లటి పులిని చూసామని ప్రభుత్వ అధికారులకు చెప్పడం జరిగింది. కానీ అప్పుడు అధికారులు దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు. కానీ నల్లని టైగర్స్ అనేవి ఒడిశాలో ముఖ్యంగా సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో పదే కనిపిస్తున్నాయి. సో దీని గురించి రీసెర్చ్ చేసి మన ఇండియన్ సైంటిస్ట్ అసలు ఈ బ్లాక్ టైగర్స్ ఎందుకు ఇలా ఉన్నాయి, ఏం కారణాల వల్ల ఇలా ఉన్నాయి, ఎక్కడున్నవి అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేశారు. దాని గురించి ఒక న్యూస్ ఇది. దిస్ ఈస్ ద సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ సీ ది బ్లాక్ టైగర్స్ ఆన్ ప్లానెట్ ఎర్త్. సో ఇది ఒకటి చూద్దాం. దీని తర్వాత మనం సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ గురించి, ఒడిశాలో ఉన్న ముఖ్యమైన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ గురించి చూద్దాం. ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నవి చూద్దాం. శూన్య క్యాంపెయిన్ ఏంటి? శూన్య క్యాంపెయిన్, దిస్ ఈజ్ ఆల్సో వి విల్ అండర్స్టాండ్. ఆ తర్వాత ఎన్పిఎస్ ఆఫ్ బ్యాంక్ టు క్రాస్ 10 lakh crore in March 2020. ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇన్ ఇండియా, దే ఆర్ గోయింగ్ టు క్రాస్ 10 lakh crore rupee by March 2022 as per the statement given by the RBI and the finance minister. So understand this very clearly. Okay, ఎన్పిఎస్ అంటే నిరార్థక ఆస్తులు. ఇండియన్ ఎకానమీలో ఏంటి ఈ నిరార్థక ఆస్తులు అనేది చూద్దాం ఒకసారి. ఓకే, డెఫినేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎన్పిఏ ఏంటి. ఆర్సెనిక్ పొల్యూషన్ ఇన్ ఇండియా. ఆర్సెనిక్ పొల్యూషన్ ఇన్ ఇండియా ఏంటి? ఆర్సెనిక్, ఓకే, ఎలా ఈ ఆర్సెనిక్ పొల్యూషన్ జరుగుతుంది వాటర్లో, ఫుడ్లో, కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అండ్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగారు ఆర్సెనిక్ గురించి, ఇది కూడా చూద్దాం. సో ఈరోజు టాపిక్స్ వీటితో పాటు మనకున్న ముఖ్యమైన టాపిక్ ఏంటంటే నిన్న ఎలాన్ మస్క్ స్పేస్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ఒక రాకెట్ ద్వారా ఫాల్కాన్ రాకెట్ ద్వారా నలుగురు సామాన్య ప్రజలని, అంటే సామాన్య ప్రజలు అనలేము వీళ్ళను, ఓకే, వీళ్ళు బిజినెస్ మెన్, ఓకే, చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఓకే, వీళ్ళు స్పేస్ సైంటిస్టులు కాదు, ఆస్ట్రోనాట్లు కాదు, కానీ నలుగురిని ఫాల్కాన్ రాకెట్ ద్వారా, ఓకే, ఎలాన్ మస్క్ స్పేస్ కంపెనీ ఏం చేసిందంటే వీళ్ళను అంతరిక్షంలోకి పంపిందనమాట. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి ప్రైవేట్ పర్సన్స్ అంటే ఆస్ట్రోనాట్స్, వ్యోమగాములు కాని వ్యక్తులు స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. అది ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇదొక్క టాపిక్ లాస్ట్కి చెప్తాను. సో మీరు ఫాలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కైండ్లీ ఫాలో దిస్ టిల్ ద ఎండ్. నౌ లెట్ us స్టార్ట్ ది AUKUS grouping. So what is this AUKUS grouping? Understand this very clearly. AUKUS grouping. AUKUS అంటే ఇక్కడ AUKUS
KUS. A అంటే ఆస్ట్రేలియా, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ ఆర్ గ్రేట్ బ్రిటన్. దెన్ యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు. సో 3 దేశాలు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన ఒక ఇంటర్నేషనల్ గ్రూపింగ్. దాని పేరు ఏంటంటే ఆకస్ గ్రూపింగ్ ఆర్ ఆకస్ గ్రూప్. సో ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్టార్ట్ చేశారు. ఓకే, అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. ఇట్ ఈస్ ఎ న్యూ ట్రైలాటరల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ బిట్వీన్ ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్ఏ. సరికొత్త ట్రైలాటరల్ అంటే ఏంటి? త్రైపాక్షిక భద్రతకి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ లేదా ఒక ప్రోగ్రామ్. అండర్స్టాండ్ దిస్. ఇట్ ఈస్ ఎ త్రైపాక్షిక భద్రతా ఇనిషియేటివ్ బిట్వీన్ ది ఆస్ట్రేలియా, యూకే అండ్ ఇండియా. సో వాట్ ఈస్ ద ఎయిమ్ అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు సెక్యూర్ ది ఇండో-పెసిఫిక్ రీజియన్. ఇండో-పెసిఫిక్ రీజియన్ అంటే మొత్తం ఇండియన్ ఓషన్ రీజియన్ అండ్ ఆల్సో ది టోటల్ పెసిఫిక్ ఓషన్ రీజియన్. ఓకే, దీన్ని సెక్యూర్ చేయడం, దట్ ఈస్ ది ఇండో-పెసిఫిక్ రీజియన్. నౌ ఇంకొక గోల్ ఏంటంటే ఎన్షూర్ ఫ్రీ అండ్ ఓపెన్ సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ద ఇండో-పెసిఫిక్ రీజియన్. అంటే ఇండో-పెసిఫిక్ రీజియన్, పెసిఫిక్ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ మహాసముద్రంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ట్రేడ్ జరుపుకోవాలి, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా నౌకలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే విధంగా ఉండాలి. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఓకే, టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఓపెన్ సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ద పెసిఫిక్ ఓషన్. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో భాగంగా ఆకస్ గ్రూప్లో భాగంగా షేరింగ్ ఆఫ్ యుఎస్ఏ న్యూక్లియర్ జలాంతర్గామి టెక్నాలజీ విత్ ది ఆస్ట్రేలియా. సో ఇందులో భాగంగా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆస్ట్రేలియాతోని ఒక ఒప్పందం ప్రకారం జలాంతర్గాములను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆస్ట్రేలియాకి ఇవ్వబోతుంది. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. ఇక్కడ మీరు ఒక పాయింట్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇప్పటి వరకు కేవలం న్యూక్లియర్ సబ్మరైన్స్ అంటే అలా న్యూక్లియర్ జలాంతర్గాములను ఓన్లీ యునైటెడ్ కింగ్డమ్కి మాత్రమే ఇచ్చింది. ఇది కూడా 1950s ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు 2021లో ఆస్ట్రేలియాకి కూడా జలాంతర్గామి అంటే న్యూక్లియర్ సబ్మరైన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. ఎక్కడ అంటే ఈ ఆకస్ గ్రూపింగ్లో భాగంగా. ఇది మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. నౌ ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగవచ్చు. అదేంటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని దేశాల దగ్గర జలాంతర్గాములు ఉన్నవి లేదా న్యూక్లియర్ సబ్మరైన్స్ ఉన్నవి? హౌ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ది న్యూక్లియర్ సబ్మరైన్స్? 6 countries are having the nuclear submarines. So what are they? India, USA, UK, France, Russia, China. Understand that very clearly. So these 6 countries are having the nuclear submarines right now. Avi USA. Understand this. Second, USA gave it to the what you call United Kingdom. Then third is Russia. Then Russia, okay, shared the technology with India. Then after this, France developed the nuclear submarines on its own. Understand this very clearly. And China also developed its nuclear submarines on its own. Understand this very clearly. ఇప్పుడు కేవలం 6 దేశాల దగ్గర మాత్రమే న్యూక్లియర్ సబ్మరైన్స్ ఉన్నవి. ఓకే, ఓన్లీ 6 countries has got the nuclear submarines. Understand this very clearly. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, న్యూక్లియర్ సబ్మరైన్ అంటే న్యూక్లియర్ జలాంతర్గామి ఇది ఏంటంటే ఈ యొక్క జలాంతర్గామి ఇది మీకు తెలుసు ఎలా ఉంటుందో. సో ఇది సముద్రం కింది భాగంలో వెళ్తూ ఉంటుంది. అయితే ఈ సముద్రం కింది భాగంలో వెళ్ళే జలాంతర్గామి న్యూక్లియర్ వాట్ యు కాల్ న్యూక్లియర్ సబ్మరైన్లో దీని లోపలనే న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. You have a nuclear reactor inside this particular submarine. That's why the name
nuclear submarine. That's why the name nuclear submarine. Understand this very clearly. So there will be a nuclear reactor. It will generate the power with the help of fission reaction, and it will generate the electricity. With that, the nuclear submarine will move in the ocean water. What is the advantage? The advantage is that the nuclear submarines can move in the ocean waters without coming to the surface for a longer period of time, except for repair and maintenance. So why? Why? Because always the nuclear reactor is generating the power and simply it is moving inside the ocean water. It need not come to the surface, and there are less chances of detection by the enemy, what you call radar systems. Understand that very clearly. Whereas the conventional diesel submarines, they have to come to the surface to fill the diesel always. What will happen? They will be detected by the enemy radars, and there is chances of attack on these conventional diesel submarines. Understand this very clearly. Nuclear submarines, okay, is running on a nuclear reactor. Understand that very clearly. ఇంకొక పదం కూడా ఉంటుంది. There will be another word, nuclear capable submarine. Nuclear capable submarine. So what is this nuclear capable submarine? That means the submarine that is fitted with nuclear missiles, and these nuclear missiles can be launched from underwater. Understand that very clearly. Okay, so that is nuclear capable submarines. So this is the thing here. Next, also understand one more thing. USA, UK, Australia, Canada. ఇక్కడ మీరు చూడండి, USA, UK, Australia, 3 are part of the AUKUS grouping. AUKUS grouping. Understand this very clearly. At the same time, along with these 3, Canada and New Zealand, 5 members are part of Five Eyes Intelligence. Five Eyes Intelligence. So understand this very clearly. There is a program called as Five Eyes Intelligence or Five Eyes Initiative. Five Eyes Initiative. So what is this Five Eyes Initiative? It comprises of USA, it comprises of UK, it comprises of Australia. Understand these things very clearly. ఈ ముగ్గురు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఆకస్, రైట్? ఇంతకుముందు మనం చూసినాం ఆకస్ గ్రూప్. అండ్ అలాంగ్ విత్ దట్, ఫోర్త్ వన్ ఇస్ వాట్ యు కాల్ కెనడా, ఫిఫ్త్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ది న్యూజిలాండ్. దీస్ 5 countries are part of the Five Eyes Initiative. What is this Five Eyes Initiative? It is a program started by these countries during the Cold War era, to gather the intelligence information collectively at the global level. Understand that very clearly. Okay, so these Five Eyes Initiative is the intelligence information sharing arrangement between 5 countries. అంటే ఇందులో భాగంగా ఈ 5 కంట్రీలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి, దాంతో వీళ్ళకి ఏమైనా థ్రెట్ ఉందా అని అనలైజ్ చేసి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ అన్ని కంట్రీస్కి పాస్ ఆన్ చేసుకొని అందరూ కూడా ఇంటెలిజెన్స్ షేరింగ్, నిఘా సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల టెర్రరిస్ట్ అటాక్లను వాళ్ళు ఎన్నో వాటిని నిర్మూలించగలిగారు. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. ఓకే, సో దిస్ ఈజ్ Five Eyes Initiative. Now this is the world's most successful intelligence gathering and sharing group. వై? బికాజ్ ఇది చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్, ఫైవ్ ఐస్ ఇనిషియేటివ్. కంపల్సరీ క్వశ్చన్స్ వీటి మీద రావాల్సిందే, ఎందుకంటే ఇలాంటివి కొన్నే ఉన్నాయి కాబట్టి అడుగుతాడు, అలా డౌటే లేదు. ఫైవ్ ఐస్ ఇనిషియేటివ్, విచ్ ఆర్ ద కంట్రీస్? USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్. ఓకే, ఇందులో ఈ 3 ఆకస్ గ్రూపింగ్, కెనడా అండ్ న్యూజిలాండ్ are extra in the Five Eyes Initiative. Five Eyes Initiative started during the Cold War era, and it is the goal is to collect the intelligence information at the global level, share that intelligence information with all these countries so that they avoid different types of terrorist attacks or cross-border crimes or human trafficking, what you call problems, or narcotics trade and drugs related problems. ఇలాంటి అన్నిటిని కూడా స్టాప్ చేయడానికి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇనిషియేటివ్, ఫైవ్ ఐస్ ఇనిషియేటివ్ యూజ్ అవుతుంది అనమాట. అది ఇక్కడ. అంతేకాకుండా మీరు ఇప్పుడు చూసినట్టయితే రీసెంట్గా క్వాడ్
క్వాడ్ గ్రూపింగ్ అనేది కూడా ఉంది. ఇదేంటిది క్వాడ్ అంటే ఇందులో మనకు యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ ఈ 4 క్వాడ్ గ్రూపింగ్లో ఉంటాయి. ఇండియా అండ్ జపాన్ ఈ 4 కూడా మనకు క్వాడ్ గ్రూపింగ్లో ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. క్వాడ్రిలేటరల్ గ్రూప్, అదేవిధంగా ఆకస్ గ్రూప్, అదేవిధంగా 5 ఐస్ ఇనిషియేటివ్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మరి ఎందుకు వీళ్ళు స్టార్ట్ చేసిళ్ళు ఇది ఆకస్ గ్రూపింగ్ అంటే ఒక కారణం ఉంది. చైనా ఈజ్ ఇంక్రీజింగ్ ది ప్రజెన్స్ in the South China Sea, that is part of the Pacific Ocean, Eastern Pacific Ocean region. China is not following the rules and regulations under United Nations Convention on Laws of Seas. Then China is claiming the territorial and maritime claims. It is claiming the what you call maritime area. With Japan, it has maritime disputes on Senkaku Islands. With Taiwan, it has maritime disputes. With Hong Kong, it has the maritime related disputes and territorial disputes. With the Philippines, it has the territorial and maritime disputes. With Vietnam, it has the what you call the maritime dispute. So all this is China having huge amount of what you call disputes within the Indo-Pacific region, and that's why the United States, the world's superpower, they decided to have control over the Indo-Pacific region. That's why the AUKUS grouping was started. So understand this very clearly. But China is opposing the starting of this particular AUKUS grouping, and it is also opposing the Quad grouping. In which part is India is part of it. Understand this very clearly. సో ఇక్కడ ఏంది ఆకస్ గ్రూపింగ్ మీరు తెలుగులో చదువుకున్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఎవరు స్టార్ట్ చేశారంటే యుఎస్ఏ. ఇది ఏంటి అంటే త్రైపాక్షిక భద్రతా సెక్యూరిటీ ఇనిషియేటివ్. ఎవరెవరు ఉన్నారంటే ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ. ఇందులో భాగంగా ఏం చేస్తారంటే ఇండో పెసిఫిక్ రీజియన్ని సెక్యూర్ చేస్తారు వీళ్ళు ముగ్గురు కలిసి. అదేవిధంగా యుఎస్ఏ ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ అణు జలాంతర్గామిని ఇవ్వడం జరుగుతుంది. అణు జలాంతర్గాములు ప్రస్తుతం 6 దేశాల దగ్గరనే ఉన్నవి. అవి ఇక్కడ రాశాను, చూసుకోండి ఒకసారి. సో అలా అనమాట. దీంతో పాటు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇక్కడ మీరు నోట్ ఏంటంటే 5 ఐస్ ఇనిషియేటివ్ నిఘా సమాచారాన్ని షేర్ చేసుకోవడం 5 దేశాల మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి. తర్వాత సెకండ్ టాపిక్ ఆఫ్ ది డే ఈజ్ బ్లాక్ టైగర్స్ ఇన్ ఇండియా. ఏంటి బ్లాక్ టైగర్స్? ఓకే, జస్ట్ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఒడిషాలోని సిమ్లిపాల్ అటవీ ప్రాంతంలో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ దగ్గర ఈ యొక్క ఇక్కడ చూడండి బ్లాక్ టైగర్స్ అనేవి ఉన్నవన్నమాట. ఒక 50 ఏళ్ళ కిందట అక్కడున్న ప్రజలు ఈ బ్లాక్ టైగర్స్ని చూసాము అని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఆఫీసర్స్కి, కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. కానీ రీసెంట్లీ చాలామందికి ఇది బ్లాక్ టైగర్స్ కనిపించడం వల్ల అసలు ఎందుకు ఈ టైగర్స్ ఇలా ఉండాల్సిన టైగర్స్ ఇలా ఎందుకున్నవి సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో అని ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. ఎవరంటే నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్నది ఏంటి అనేది టాపిక్ బ్లాక్ టైగర్స్ ఇన్ ఇండియా. ఏంటి న్యూస్ అంటే సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఇస్ ద ఓన్లీ హ్యాబిటాట్ ఇన్ ద వరల్డ్ విత్ మెలానిస్టిక్ టైగర్స్. మెలనిజం అంటే స్కిన్ బ్లాక్ కలర్లో చేంజ్ అవ్వడమే మెలనిజం. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. ఓకే, మెలనిజం అంటే ఏంటి? స్కిన్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వడం మెలనిజం. ఇది ఎందుకు అవుతుంది అంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా అవుతుంది. రెండోది ఏంటంటే ఎక్కువ కాలం ఒక జీవి గనక సన్లైట్కి ఎక్స్పోజ్ కాకపోయి ఉన్నట్టయితే కూడా ఈ ఒక్కటి జరుగుతుంది, మెలనిజం అనేది జరుగుతుంది. మెలనిజం అంటే చేంజింగ్ ద కలర్ ఆఫ్ ద స్కిన్ టు బ్లాక్ కలర్. ఓకే, చేంజింగ్ ది కలర్ ఆఫ్ ద స్కిన్ టు బ్లాక్ కలర్ ఈస్ కాల్డ్ యాజ్ మెలనిజం. ఎందుకు జరుగుతుంది? జెనెటిక్ రీజన్స్. సెకండ్ ఈజ్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దెర్ ఈస్ నో ఎక్స్పోజర్ టు ద సన్. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. సో see here, this is the only place in the world where you have the black tigers. Understand that very clearly. Okay, so this is how it is. సో మరి వీళ్ళు ఏం అనుకున్నారో ఒకసారి చూడండి. సో see here, first of all understand these things. Black tigers are not distinct species of tigers.
India has only one species of tiger, that is what you call it as the Panthera tigris. Panthera tigris, it is the only species of tigers that are present in India. మొట్టమొదటి పాయింట్. ఇంకొక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. Panthera tigris is the national animal of India. మీకు తెలుసు ఇది ఎప్పటి నుంచి నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? 1972. మరి 1972 కన్నా ముందు నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏంటి? అదేంటో మీరు కామెంట్ సెక్షన్లో ఈ వీడియోలో మీరు రాయండి. ఓకే, అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా బిఫోర్ 1972 ఇన్ ఇండియా? యూ మెన్షన్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఆ తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ దే ఆర్ నాట్ ది డిస్టింక్ట్ స్పీసీస్. ఓకే, దే ఆర్ సపరేట్ స్పీసీస్ కాదు. తర్వాత ఇట్ ఈస్ అ రేర్ కలర్ వేరియంట్ ఆఫ్ ది టైగర్స్. బ్లాక్ టైగర్స్ అనేవి చాలా అరుదుగా కనిపించే ఒక కలర్ వేరియంట్ ఆఫ్ ది టైగర్స్. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. అసలు ఎందుకు ఈ యొక్క కలర్ అనేది బ్లాక్ కలర్గా మారింది అంటే చూడండి, scientists from National Center for Biological Sciences, they have said that it occurs because of single mutation in the gene of the tiger called as transmembrane aminopeptidase Q gene of the tigers. Understand this very clearly. ఈ ట్రాన్స్మెంబ్రేన్ అమినోపెప్టిడేస్ క్యూ జీన్ యొక్క సింగిల్ మ్యూటేషన్ అక్కర్ కావడం వల్ల ఈ టైగర్స్ యొక్క బ్లాక్ కలర్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం చూడండి. జనరల్గానైతే మనకి ఇట్లా బ్లాక్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి, ఇలా సన్నగా ఉంటాయి అన్నమాట, బ్లాక్ కలర్ స్ట్రైప్స్. అయితే ఈ యొక్క సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ఉండే ఈ యొక్క టైగర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం జరుగుతుందంటే, మీరు చూడండి, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఇలా ఒరిస్సా అనుకోండి, ఇక్కడ మధ్యలో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఉంది. ఇక్కడ ఉండే టైగర్స్ వీళ్ళేంటంటే, ఈ టైగర్స్ వేరే టైగర్ రిజర్వ్స్ తోని సంబంధం లేదు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడనేమో సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఉంటుంది పైన. ఇక్కడ సిమ్లిపాల్కి సుందర్బన్కి మధ్యలో ఎటువంటి టైగర్ కారిడార్ అనేది లేదు. సో లేకపోవడం వల్ల ఏమైందంటే, ఈ యొక్క ఇండివిజువల్స్ టైగర్స్ ఎవరైతే సిమ్లిపాల్లో ఉన్నారో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉండడం జరుగుతుంది, అదే ప్లేస్లో ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడే ఉండి వాళ్ళు ఆ ఇండివిజువల్స్ మధ్యలోనే రిప్రొడక్షన్ జరిగి ఓకే వాళ్ళు ఈ యొక్క జెనెటిక్ మ్యూటేషన్కి దారితీయడం జరిగింది. అర్థం చేసుకోండి క్లియర్గా. సో ఇక్కడ చూడండి, ద టైగర్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ ది సిమ్లిపాల్, దే ఆర్ లివింగ్ దేర్, ద ఇండివిజువల్ టైగర్స్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ అదర్ టైగర్ పాపులేషన్ ఇన్ అదర్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. సో వాట్ హ్యాపెన్, సింగిల్ ఐసోలేటెడ్ గ్రూప్ ఆఫ్ టైగర్స్, okay, just okay, what you call inbreeding within themselves, and what is happening, reproducing within themselves. Over a period of time, a mutation occurred in the gene of these tigers living in the Simlipal, and that's why the black tigers came into existence because of that gene mutation. So understand this very clearly. Because of that gene mutation, whatever the black stripes are there on the tiger body, instead of narrow black stripes, the stripes are spreading. The stripes are spreading like this. The black stripes, they are spreading very much like this. So ila peddaga aitundi anamata because of the genetic mutation. So em jarugutundi, ila black stripes peddaga avvadam valla leda ila సన్నగా ఉండాల్సిన స్ట్రైప్స్ పెద్దగా అవ్వడం వల్ల ఈ ఆరెంజ్ కలర్ లాంటిగా ఉండే టైగర్ ఆటోమేటిక్గా బ్లాక్ కలర్గా మారిపోతుంది. అలా అనమాట. ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఓకే, సో ఏం జరుగుతుంది ఇక్కడ? కానీ ఇది మీరు మెయిన్స్ పేపర్, ఒకవేళ మీరు మెయిన్స్ క్వశ్చన్ ఒక 5 మార్కుల క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్ వస్తే గ్రూప్ 1 మెయిన్స్లో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మీరు ఈ పాయింట్ రాయకపోతే మీకు మార్కులు అనేవి పడవు. కంపల్సరీ మీరు రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్టింక్ట్ స్పీసీస్ ఆఫ్ టైగర్, ఇట్ ఈస్ ఎ రేర్ కలర్ వేరియంట్ ఆఫ్ ది టైగర్. It, according to the National Center for Biological Sciences scientists, rare mutations result in large merged stripes of black color. Just now I told you ela jarugutundi anedi. Okay, ala anamata. This black color in the tigers occurs because of a single mutation
in the transmembrane aminopeptidase Q gene present inside the tigers. ఒక జీన్లోని సింగిల్ మ్యూటేషన్ ద్వారా ఈ ఒక్కటి బ్లాక్ టైగర్స్ బ్లాక్ స్ట్రైప్స్ పెద్దగా అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే జాగ్రఫికల్ ఐసోలేషన్ ఆఫ్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. జెనెటికలీ రిలేటెడ్ ఇండివిజువల్స్ ఆర్ మేటింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ రిస్ట్రిక్టెడ్ పాపులేషన్ రేంజ్. సో ఎక్కువగా బ్లాక్ టైగర్స్ ఎందుకు కనబడుతున్నాయి? ఎందుకంటే ఈ యొక్క టైగర్స్ ఒక రిస్ట్రిక్టెడ్ రేంజ్లో ఉండడం వల్ల వాళ్ళ మధ్యలోనే ఇన్బ్రీడింగ్ జరిగి పుట్టే పిల్లలు కూడా బ్లాక్ కలర్ టైగర్స్గా పుడుతూ ఉన్నారనమాట. అందుకే ఎక్కువ మంది ప్రజలకు ఈ యొక్క బ్లాక్ టైగర్స్ సిమ్లిపాల్లో కనిపిస్తున్నాయి. సో ఈ పాయింట్స్ మీరు కంపల్సరీ రాస్తేనే మీకు మెయిన్స్లో ఆన్సర్స్లో మార్క్స్ వస్తాయి. సింపుల్గా మీరు బ్లాక్ టైగర్స్ అది ఇది అని రాస్తే మార్క్స్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. సో అలా అనమాట. సో అర్థమైంది కదా మీకు? ఇది బ్లాక్ టైగర్స్ సింపుల్ బికాస్ ఆఫ్ ది మ్యూటేషన్ ఇన్ ఎ జీన్, one of the gene in the body of tiger. What will happen? The stripes will become very large, and when the stripes are becoming very large, simply what will happen? The tiger will become black. Very simple. So this is how it is, okay? But what about the Simlipal Tiger Reserve? Let us understand this also very clearly. ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి, Simlipal Tiger Reserve. ఇక్కడ northern part of the Odisha you have the Simlipal Tiger Reserve. ఈ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో హద్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుల్దియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సిమ్లిపాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ మూడు కూడా ఇందులో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఇస్ ద నార్థన్ మోస్ట్ టైగర్ రిజర్వ్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఒడిషా? సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ నియర్ టు ది వెస్ట్ బెంగాల్ సుందర్బన్ టైగర్ రిజర్వ్. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. సో ఈ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ గురించి కొంత సమాచారం తెలుసుకొని ఆ తర్వాత ఇది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. సీ హియర్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. ఫస్ట్ ఎక్కడుంది ఇది? ఫస్ట్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒడిషాలో ఉంది ఒకటి. ఇది ఎప్పుడు స్థాపించబడింది? 1956లో. దెన్ ప్రాజెక్ట్ టైగర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1973లో లాంచ్ చేసినప్పుడు ఈ టైగర్ రిజర్వ్ని అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత it is a UNESCO biosphere reserve. Since 1994. బయోస్ఫియర్ రిజర్వ్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది ఇక్కడ. బయోస్ఫియర్ రిజర్వ్ సిన్స్ 1994. ఆ తర్వాత 2009 నుంచి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్. ఓకే, దెన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిషా at the edge of the eastern ghats. Understand this very clearly. This is India. So in India you have the western ghats this side and eastern ghats this side, and edge of the eastern ghat ante ikkada Odisha lo ila edge of the eastern ghats you have the Simlipal Tiger Reserve. ఆ తర్వాత ఇందులో మనకు హద్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుల్దియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్, ఈ మూడు కూడా ఇందులోనే ఉన్నవి. ఓకే, తర్వాత ఇక్కడ ఎరెంగా ఖరియాస్ ట్రైబ్స్, మన్కిరిదియాస్ ట్రైబ్స్, ఈ ఇద్దరు ట్రైబల్ గ్రూప్స్ ఇక్కడ ఉంటున్నారు. ఇది కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి. ఎవరు వాళ్ళు అంటే ఎరెంగా ఖారియాస్ ట్రైబ్స్ ఒడిషా. ఆ తర్వాత మన్కిర్దియాస్ ట్రైబ్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది వాట్ యు కాల్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు ట్రైబల్స్ ఇన్ ది స్టేట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ చూడండి. ఒడిషా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్, హద్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుల్దియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కొంచెం మీరు కిందికి వచ్చిల్లు అనుకోండి, ఇక్కడ బీతర్కనికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మ్యాంగ్రోవ్స్. ఓకే, అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. ఓకే, మాడ అడవులు అంటారు తెలుగులో. ఓకే, ఆ తర్వాత కొంచెం ఇక్కడ కిందికి వస్తే మీకు గాహిర్మాతా బీచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎవ్రీ ఇయర్ lakhs of olive ridley turtles come there, okay, for the nesting purpose. Okay, so group of olive ridley turtles is called as aribada. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు కొంచెం కిందికి వస్తే ఓకే ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సట్కోసియా టైగర్ రిజర్వ్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, దెన్
సునేబాడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ మీరు చూడండి, ఓకే, మధ్యప్రదేశ్తోని. ఆ తర్వాత ఇక్కడ లఖారీ వ్యాలీ, ఇది ఒకసారి క్వశ్చన్ అడిగిండు, లఖారీ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ ఉందని, ఒడిశాలో ఉంది, ఓకే. ఆ తర్వాత ఇది చూడండి, ఇదేంటిది, చిల్కా లేక్, చిల్కా లేక్ ఇన్ ఒడిషా, చిల్కా లేక్ ఇన్ ఒడిషా, ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఆర్ సాల్ట్ వాటర్ లేక్, ఇండియాస్ లార్జెస్ట్, ఓకే, సాల్ట్ వాటర్ లేక్, చిల్కా లేక్, ఒడిషా. Okay, understand this very clearly. Okay, so all these are part of the what you call, okay, Odisha. So understand this very clearly. Once they asked a question related to this particular UPSC, so see here, UPSC question 2011 question. So two important rivers, one with its source in Jharkhand, okay, and another with its source in Odisha, merge at a place only a short distance from coast of Bay of Bengal before flowing into the sea. It is an important site for wildlife and biodiversity and a protected area. Which one of the following could be this? Yes, Bhitarkanika mangroves, Chandipur on coast, Gopalpur on sea, Simlipal. ఇక్కడ ఏమంటున్నాడంటే రెండు రివర్స్, ఒకటేమో జార్ఖండ్లో ఒరిజినేట్ అవుతుంది, ఇంకోటేమో ఒడిస్సాలో ఒరిజినేట్ అవుతుంది. ఈ రెండు కూడా ఒడిషా యొక్క కోస్టల్ తీరంకి వచ్చేసి ఇక్కడ మర్జ్ అయిపోయి, కోస్టల్ తీరంలో మర్జ్ అయిపోయి ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతున్నాయి. ఈ రెండు రివర్స్ కలిసే చోట ఒక ముఖ్యమైన ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది, అది ఏంటి అని అడుగుతున్నాడు. అది ఏంటి అంటే ఆన్సరు బీతర్కనికా. బీతర్కనికా, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మ్యాంగ్రూవ్స్, మాడ అడవులు. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. సిమ్లిపాల్, ఇది సిమ్లిపాల్ అనేది టైగర్ రిజర్వ్ కోస్టల్ ఏరియా దగ్గర ఉండదు, అది కొంచెం లోపడుకుంది, ఇంతకుముందు మీరు మ్యాప్లో చూసినట్టు. చండీపూర్ ఆన్ సీ ఆర్ చండీపూర్ ఆన్ కోస్ట్ ఆఫ్ ఒడిషా. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు పొద్దున మనకు సముద్రం చాలా ముందుకు ఉంటుంది, పొద్దున 6-7 గంటల అప్పుడు. తర్వాత ఏమవుతుందంటే సముద్రం చాలా లోపలికి వెళ్ళిపోతుంది, ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు అక్కడ మొత్తం ప్లేస్ అంతా కూడా క్లియర్ అయిపోయినప్పుడు అక్కడ ప్రజలు అక్కడ ఒక సంతలాగా పెట్టుకొని, మార్కెట్ లాగా పెట్టుకొని ఉంటారు అనమాట. మళ్ళీ ఈవినింగ్ 5-6 అయ్యేసరికి మళ్ళీ మెల్లగా సముద్రం మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఈ మార్కెట్ అంతా తీసేసి వెళ్ళిపోతూ ఉంటారు. దిస్ ఈజ్ యునిక్, ఓకే, థింగ్ హ్యాపెనింగ్ ఇన్ చండీపూర్ ఇన్ ఒడిషా కోస్టల్ ఏరియా. సో అలా అనమాట. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ చూడండి మీరు, సిమ్లిపాల్ ఇక్కడ కోస్టల్ ఏరియా దగ్గర ఉందా? లేదు. బీతర్కనికా కోస్టల్ ఏరియా దగ్గర ఉంది, చూడండి. సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగిండు. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్, ట్రైబ్ స్టేట్, లింబు ఆర్ లింబో ట్రైబ్ సిక్కిం, కార్బీ ట్రైబ్ హిమాచల్ ప్రదేశ్, దోంగ్రియా కొంద్ ఒడిషా, బోండా ట్రైబ్ మధ్యప్రదేశ్. విచ్ ఆఫ్ ద అబో పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అంటే కరెక్ట్గా పేరై ఉన్న ట్రైబ్స్ చెప్పండి అని అంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి, లింబు ట్రైబ్స్ దే ఆర్ ఇన్ సిక్కిం, రైట్. కార్బీ ట్రైబ్స్ దే ఆర్ ఇన్ కార్బీ అలాంగ్ ఆఫ్ Arunachal Pradesh, Karbi along of Arunachal Pradesh. So this is wrong. When 2 is wrong, Himachal Pradesh కాదు, Arunachal Pradesh. So this is wrong. 2 is wrong. This is gone. This is gone. 1, 3 and 4. అతనే యూపీఎస్సీ చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అరే బాబు రెండిట్లా కామన్ 1, 3, ఇలా కూడా కామన్ 1, 3, ఒక 4 ఒకటి, ఇది నువ్వు తెలిసినా తెలియకుండా 1, 3 ఆర్ రైట్. 4 కరెక్టా కాదా చూసుకో. బోండా ట్రైబ్స్ దే ఆర్ ఆల్సో తమిళనాడు. 1, 3 and 4 ఇస్ ది ఆన్సర్. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో జస్ట్ నో మీకు చెప్పాను ఎక్కడ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ఎవరెవరు ఉంటారు. ఎరెంగార్ కరియా ట్రైబ్స్, మణికిరిదియాస్ ట్రైబ్స్. సో నెక్స్ట్ శూన్య క్యాంపెయిన్. సో ఏంటి శూన్య క్యాంపెయిన్? ఏం లేదు, సింపుల్. ఇది నీతి ఆయోగ్ అండ్ రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్, ఎన్ ఎన్జిఓ, బోత్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ శూన్య క్యాంపెయిన్. ఇది ఏంటంటే ఇట్స్ ఎ క్యాంపెయిన్ టు ప్రమోట్ ది electric vehicles in India, to promote the electric vehicles in India in the 2-wheeler segment, 3-wheeler segment, 4-wheeler segment or heavy transport segment. Okay, so understand this, to promote zero pollution delivery vehicles by working with the consumers and industry. అంతే, ఏం లేదు ఇక్కడ, సింపుల్. శూన్య క్యాంపెయిన్ ఎవరు లాంచ్ చేసిల్లు అంటాడు, నీతి ఆయోగ్. శూన్య క్యాంపెయిన్ ఎందుకు అంటాడు, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసం. వాట్ ఈస్ ద ఎయిమ్? Accelerate the adoption of electric vehicles in urban India, create consumer awareness about the benefits of zero pollution, okay, what you call electric vehicles. So electric vehicles, ఇక్కడ మీరు చూడండి,
అండ్ కంపేర్ చేసుకోండి ఒకసారి, నేను చెప్తాను మీకు. దెన్ అర్బన్ వెహికల్స్లో 10% ఆఫ్ ఫ్రేట్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ CO2 ఎమిషన్స్ ఇన్ ఇండియా, అండ్ దీస్ ఎమిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బై 114% బై 2030. అంటే తను ఏం చెప్తున్నాడంటే వెహికల్స్ ఏవైతే రవాణా వెహికల్స్ ఉంటాయో, ప్రజలను తీసుకెళ్లేటివి, అట్లనే గూడ్స్ని తీసుకెళ్లేటివి, వీటి వల్ల అర్బన్ ఏరియాస్లో 10% ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవుతున్నాయని చెప్తున్నాడు. ఒకవేళ ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో వెహికల్స్ని కనుక మనం రిప్లేస్ చేసి డీజిల్ పెట్రోల్ వెహికల్స్ని మార్చి కనుక మనం ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళినట్టయితే ఈ 10% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అర్బన్ ఏరియాస్లో తగ్గించవచ్చు అని దాని అర్థం. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వెహికల్స్కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ వెహికల్స్, నార్మల్ వెహికల్స్. సో ఇటు సైడ్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్ చూడండి ఒకసారి, ఈవీస్. ఇక్కడేమో కన్వెన్షనల్ వెహికల్స్. ఇక్కడ ఒకసారి కంపారిజన్ చూద్దాం. చూడండి, కన్వెన్షనల్ వెహికల్స్ ఫ్యూయల్ ఏం యూజ్ చేస్తాయి? ఓకే, మీకు తెలుసు, ఇట్ ఈస్ పెట్రోల్ అండ్ డీజిల్. అండర్స్టాండ్ దట్. దెన్ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూయల్ ఏం యూజ్ చేస్తాయి? ఫ్యూయల్ దే రన్ ఆన్ ది బ్యాటరీ, దట్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా ఇవి రన్ అవుతాయి. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. అండ్ కన్వెన్షనల్ వెహికల్స్ ఎటువంటి పొల్యూషన్ ఆర్ పొల్యూటెంట్స్ని రిలీజ్ చేస్తాయి? ఇక్కడ మీరు చూడండి, మీరు పెట్రోల్ డీజిల్ వెహికల్ మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్ నుంచి కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, particulate matter of size 10 microns, particulate matter of size 2.5 microns, particulate matter of size 1 micron, ఇవన్నీ కూడా ఎమిట్ అవుతాయి పొల్యూటెంట్. అంటే ఏంటి? ఈ యొక్క కన్వెన్షనల్ వెహికల్స్ ద్వారా మనకు విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. మరి ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ఎటువంటి పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి? అసలు ఏ పొల్యూటెంట్స్ కూడా రిలీజ్ కావు. ఆ తర్వాత మూడోది, వీటి వల్ల ఎయిర్ పొల్యూషన్ ఉంటుందా? ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్. బట్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విత్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ది problems is that charging infrastructure is a difficult issue in India. సో మనకు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారు, ఛార్జింగ్ పాయింట్స్ లేవు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, సో అలా అనమాట. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా మనం డెవలప్ చేయాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ వెరీ కాస్ట్లీ, దే ఆర్ ఆఫ్ వెరీ వెరీ హై కాస్ట్. అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. ఒక ₹1,00,000 లేనిది మనకు ఎలక్ట్రిక్ వెహికల్, మంచి ఎలక్ట్రిక్ వెహికల్ 2-వీలర్ది రాదు, మంచి క్వాలిటీది. అదే మనం ఇక్కడ ఒక 30-40 వేలకు ఒక మంచి చిన్నపాటి వెహికల్, కన్వెన్షనల్ వెహికల్ అనేది వస్తుంది. సో అది ప్రాబ్లం, కాస్ట్లీ. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీస్. ఇక్కడ బ్యాటరీస్లో యూజ్ చేసే లీథియం, ఓకే, ఇది అంతా కూడా మనం బయట నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకొని బ్యాటరీస్ని తయారు చేస్తాం. అండ్ బ్యాటరీస్ పైన రీసెర్చ్ మన దగ్గర చాలా తక్కువ, అండ్ దే టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ రీఛార్జ్. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ and the what you call normal vehicles. This is the difference. Then next we will try to understand some of the what you call additional information regarding electric vehicles. We have National Electric Mobility Mission Plan launched in 2013 with the aim to achieve national fuel security by promoting hybrid and electric vehicles in the country. Hybrid vehicles ante both conventional engines and electric, battery engines తో రన్ అయ్యే వెహికల్స్. ఓకే, సో నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2013 విత్ ఎయిమ్ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఆ తర్వాత ఫేమ్ స్కీమ్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ స్కీమ్, సో ఇట్స్ a government of India created the FAME scheme that encourage adoption of EVs. What is the goal of government of India? 30% of electric vehicles should be there on the Indian roads by 2030. That is the goal of the FAME scheme launched under Ministry of Heavy Industries in India. Tarvata National Mission on Transformative Mobility and Battery Storage. So this is the mission to
okay, what you call develop the electric vehicles and to do more and more research on the battery technologies. Understand this very clearly. Okay, so ఇక్కడ మీరు చూడండి electric vehicles. Okay, so then NPAs. So what are these NPAs? Indian economy topic. NPAs అంటే నిరార్థక ఆస్తులు. NPAs of the banks will cross 10 lakh crore in March 2022. కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ ఓకే మొన్న 2021 మార్చ్లో ఏం చెప్పారంటే బ్యాంక్ ఎన్పిఎస్ కేమ్ టు 8.34 lakh crore. ఇదేమో 2021లో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పాడంటే ఎన్పిఎస్ నిరార్థక ఆస్తులు భారతదేశంలో మనకు 8.34 lakh crores ఉన్నవి అని చెప్పాడు. కానీ 2022కి వచ్చేసరికి ఇవి కాస్త 10 lakh crore మారుతూ ఉన్నాయి, అంటే పెరుగుతాయి అన్నమాట. సో అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. ఫస్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్పిఏ? నిరార్థక ఆస్తులు అంటే ఏంటి? ఇండియన్ ఎకానమీ టాపిక్. ఎన్పిఏ మీన్స్ ఇట్ ఈస్ ఎ లోన్ ఆర్ అడ్వాన్స్ ఫర్ విచ్ ద ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ అ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 90 days. అంటే ఏంటి? ఒక పర్సన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నాడు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు. 90 రోజులు అయింది తీసుకున్న డేట్ నుంచి వెళ్ళి అటు ప్రిన్సిపల్ కట్టలేదు, అమౌంట్ ఇంట్రెస్ట్ కట్టలేదు, అమౌంట్ని రిటర్న్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్లో 90 రోజులు దాటినప్పుడు దాన్ని భారతదేశంలో బ్యాంక్స్ ఎన్పిఏ నిరార్థక ఆస్తులుగా ఆ లోన్ని పరిగణిస్తారు. ఎన్పిఏ నిరార్థక ఆస్తులు అంటే ఇట్ ఈస్ అ లోన్ ఫర్ విచ్ ది ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 90 days. అంటే 3 months నుంచి వెళ్ళి అసలు ఇంట్రెస్ట్ లేదు అండ్ డబ్బు కూడా ఇస్తలేడు, అంటే అదొక నిరార్థక ఆస్తి కింద లెక్క చేయబడుతుంది, ఎన్పిఏ అనమాట. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఆర్బీఐ హ్యాస్ categorized the NPAs into 3 types. So what are the 3 types of NPAs in India? 3 types of NPAs in India. The banks classify NPAs into substandard, doubtful and lost asset or loss asset. సబ్స్టాండర్డ్ అసెట్ అంటే నాణ్యత లేని ఆస్తులు. సబ్స్టాండర్డ్ అసెట్స్ ఓకే దీస్ ఆర్ ద ఎన్పిఏ ఫర్ అ పీరియడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 months. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 months. ఓకే, అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. దిస్ ఈజ్ సబ్స్టాండర్డ్ అసెట్. ఓకే, దెన్ డౌట్ఫుల్ అసెట్ అంటే విత్ ఇన్ ద ఎన్పిఎస్లో మళ్ళీ 3 categories: సబ్స్టాండర్డ్ అసెట్, డౌట్ఫుల్ అసెట్, లాస్ అసెట్. డౌట్ఫుల్ అసెట్ అంటే an asset remained in the substandard category for a period of 12 months. సో 12 months కన్నా ఎక్కువ అంటే ఒక్క రోజు దాటినా కూడా యూ కాల్ ఇట్ యాజ్ ది డౌట్ఫుల్ అసెట్. దెన్ లాస్ అసెట్స్ ఆస్తులు కోల్పోవడం లేదా లాస్ట్ అసెట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ అన్కలెక్టబుల్ అండ్ ఆఫ్ సచ్ లిటిల్ వాల్యూ that its continuance as a bankable asset is not warranted, although there may be some recovery value. అంటే ఇక దాన్ని సింపుల్గా బ్యాంక్ ఏం చేస్తుందంటే లాస్ అసెట్ అంటే ఇక దాన్ని అటు ప్రిన్సిపల్ అమౌంట్ రాదు, ఇటు ఇంట్రెస్ట్ రాదు, ఇక మనం దాని గురించి ఆశ వదులుకోవాలి అనేది దట్ ఈస్ లాస్ట్ అసెట్. లాస్ట్ అసెట్ ఈస్ కన్సిడర్డ్ అన్కలెక్టబుల్ అండ్ ఆఫ్ లిటిల్ వాల్యూ. ఇక మళ్ళీ మనం దాన్ని కలెక్ట్ చేయలేం అండ్ ఆఫ్ లిటిల్ వాల్యూ and that its continuance as a bankable asset is not warranted, and although there may be some recovery value, ఎంతో కొంత రికవరీ వాల్యూ ఉండొచ్చు దానికి, కానీ ఇక అది మొత్తం రికవర్ అవుతుందంటే మాత్రం అది సాధ్యం కాదు అనేది లాస్ట్ అసెట్. సింపుల్ టాపిక్, ఇక్కడ డెఫినేషనే ఏం లేదు, సో నేను ఎక్కువ డిస్కస్ కూడా చేయట్లేదు. ఆర్సెనిక్ పొల్యూషన్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటి ఆర్సెనిక్ పొల్యూషన్ ఇన్ ఇండియా? ఇట్ ఈస్ దేర్ ఇన్ బోత్ వాటర్ అండ్ నౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఫుడ్ ఆల్సో. So these are arsenic affected areas or states in India: Uttar Pradesh, Chhattisgarh, Jharkhand, West Bengal, Bihar, okay, Assam, and our neighboring countries Bangladesh and Nepal, they also have the arsenic pollution problem. Simple ga arsenic gurinchi ardham cheskondi. Ikkada arsenic is present in the what you call earth crust or in the rocks of the earth crust. What is the problem with the arsenic in the earth crust or in the rocks of the earth crust? So they will, whenever rainfall occurs, simply what will happen, the rainwater will fall in the earth crust, it will seep through the rocks and it will melt this arsenic and it will be part of the groundwater. When people extract this particular groundwater, the water is contaminated with arsenic, and when the people drink it,
they will face lot of problems like cancer, okay, heart attack and all those things. And arsenic will accumulate in the body of the people in large quantities. That is called as arsenicosis. Arsenicosis, accumulation of large amount of arsenic in the human body. ఇప్పటివరకు ఆర్సెనిక్ మనకు ఓన్లీ వాటర్లో కనిపించేది, ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ ఆఫ్ ఇండియా, బట్ నౌ ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఫుడ్ క్రాప్స్ లైక్ రైస్, వీట్ అండ్ పొటాటో. వై? బికాస్ ది ఆర్సెనిక్ కంటామినేటెడ్ వాటర్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ దీస్ క్రాప్స్ ఇన్ దీస్ స్టేట్స్ in India. Understand that very clearly. So what is the problem with arsenic? It is highly toxic. Understand that arsenic is highly toxic, and according to the World Health Organization, the permissible limits of arsenic in water is 10 micrograms per liter. 10 micrograms per liter. Understand this very clearly. And arsenic is tasteless, odorless metalloid found in the earth crust. అదొక టేస్ట్ ఉండదు, దానికి ఒక స్మెల్ రాదు. కాబట్టికి ప్రాబ్లం ఏంటి మరి? అది వాటర్లో ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఒకవేళ టేస్ట్ చేంజ్ ఉంటే మనం వెంటనే తాగకుండా ఆపేస్తాం, ఒకవేళ స్మెల్ ఉన్నా కూడా తాగం. కానీ ఇక్కడ దీనికి టేస్ట్ ఉండదు, మెటలాయిడ్ ఆర్సెనిక్కి వాసన కూడా రాదు. కాబట్టి పీపుల్ విల్ డ్రింక్ ఇట్ అండ్ దే విల్ సఫర్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ ది హార్ట్ అటాక్. సో అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు గ్రౌండ్ వాటర్లో మాత్రమే ఆర్సెనిక్ ఉండేది, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ నుంచి అది ఫుడ్లో కూడా ఉంటుంది. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. 2024 కల్లా భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అందించాలి, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అందించాలి, అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ పొల్యూటెంట్స్ లైక్ ఆర్సెనిక్, మెర్క్యూరీ, ఫ్లోరైడ్, ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ జల్ జీవన్ మిషన్. ద టార్గెట్ ఈస్ 2024. ఇక్కడ మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఆర్సెనిక్ పొల్యూషన్ భారతదేశంలో ఏ స్టేట్స్లో ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఛత్తీస్గఢ్. ఇంకొకటి ఏంటంటే ఆర్సెనికోసిస్ అంటే ఏంటి? అక్యుములేషన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్సెనిక్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఆర్సెనిక్ ఎటువంటి ఫుడ్ క్రాప్స్లో మనకి ఇప్పుడు భారతదేశంలో కనిపిస్తుంది? రైస్, వీట్ అండ్ పొటాటో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓకే ఆర్సెనిక్ ఎంత క్వాంటిటీలో ఉండాలి అని చెప్తుంది? 10 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ వాటర్. అంటే ఒక లీటర్ వాటర్లో 10 మైక్రోగ్రామ్స్ మించి ఆర్సెనిక్ ఉండకూడదు. ఉంటే దట్ ఈస్ డేంజర్, అంతకన్నా తక్కువ ఉంటే నో ప్రాబ్లం. అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్సెనిక్ పొల్యూషన్ ఇన్ ఇండియా, బోత్ ఇన్ ది water and also in the food crops, both in the water and also in the food crops. So I want to discuss about the space, what you call SpaceX, Elon Musk topic. Tomorrow I will discuss that. That is called as Inspiration 4 project. దాని పేరు ఏంటంటే ఇన్స్పిరేషన్ 4 ప్రాజెక్ట్. సో ఏంటి ఇన్స్పిరేషన్ 4 ప్రాజెక్ట్ రేపు చూద్దాం ఒకసారి. ఇన్స్పిరేషన్ 4 ప్రాజెక్ట్, ఇన్స్పిరేషన్ 4 ప్రాజెక్ట్. టుమారో we will see it. So these 5 topics you learn for today and tomorrow we'll see this inspiration project. ఒక క్వశ్చన్ చూడండి, ఆర్సెనిక్ మీద అడిగాడు యూపీఎస్సీలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఫౌండ్ యాజ్ పొల్యూటెంట్స్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా? అంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పొల్యూటెంట్స్ డ్రింకింగ్ వాటర్లో ఏమేమి ఉండవచ్చు అని అడుగుతున్నాడు. ఏముంటుంది? ఇప్పుడే మనం చూసినాం, యురేనియం ఉంది, తర్వాత ఫ్లోరైడ్, మన నల్గొండలోనే ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది, ఆ తర్వాత ఆర్సెనిక్ ఉంది. ఓకే, ఇక్కడ ఇంతకుముందు మనం చూసినాం ఫ్లోరైడ్ ప్రాబ్లం మన రాష్ట్రంలోనే ఉంది. యురేనియం ఇస్ దేర్ ఇన్ పంజాబ్ గ్రౌండ్ వాటర్. సో 1, 3 and 5. సో ఇది ఉందా ఇక్కడ? 1, 3, 5 ఆన్సర్ ఇస్ దేర్. అండర్స్టాండ్ హియర్. దెన్ ఫార్మాల్డిహైడ్ అంటే ఏంటి? ఫార్మాల్డిహైడ్ అంటే అది పెస్టిసైడ్. అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమడుగుతుండు? విచ్ ఆఫ్ దీస్ కెన్ బి ఫౌండ్ యాజ్ పొల్యూటెంట్స్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అది కెమికల్ పెస్టిసైడ్ ఫార్మాల్డిహైడ్. 4 తీసేస్తే ఇది పోతుంది, ఇది పోతుంది, అలా అనమాట. Okay, so this is how you should approach the questions. So thank you very much, have a nice day. Okay, from few days okay people are not watching this particular current affairs and views are also decreasing. Okay,
సో విత్ యువర్ సపోర్ట్ ఓన్లీ వీ కెన్ డూ ఎనీథింగ్. నో సపోర్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ నథింగ్ కెన్ బి డన్. ఓకే, అండర్స్టాండ్ దట్ వెరీ క్లియర్లీ. మీ సపోర్ట్ లేకుంటే ఏ పని కూడా ఇక్కడ జరగదు, చేయలేము కూడా. అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఇందులో నుంచి ఒక 30 క్వశ్చన్స్ తీయచ్చు తెలుసా. ఇక మీరు చూడండి, ఇక్కడ ఆకస్ గ్రూపింగ్ ఎవరు స్టార్ట్ చేసేలా అంటాడు, యూఎస్ఏ. ఆకస్ గ్రూపింగ్లో ఎవరెవరు ఉంటారు అంటాడు, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ. లేదా ఆకస్ గ్రూపింగ్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటాడు, 3 ఉంటారు. తర్వాత ఇది దేనికి సంబంధించింది అంటారు, దేనికి సంబంధించింది, త్రైపాక్షిక భద్రత ఓకే ఇనిషియేటివ్. ఇందులో భాగంగా ఏ దేశం న్యూక్లియర్ సబ్మరైన్ని ఇంకో దేశానికి ఇస్తుంది అని అంటే యుఎస్ఏ ఆస్ట్రేలియాకి ఇస్తుంది. అసలు ప్రపంచంలో ఎంతమంది దేశాల దగ్గర మనకు ఇవి ఉన్నవి, ఎన్ని దేశాల దగ్గర మనకు అణుజరాంతర్గాములు ఉన్నవి అంటే చూడండి, ఇండియా, యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. ఇప్పుడు యుఎస్ఏ ఆస్ట్రేలియాకి ఇస్తే 7వ దేశం అవుతుంది. ఇంక ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. అట్లనే 5 Eyes ఇనిషియేటివ్ ఎవరు స్థాపించిళ్ళు, ఎంతమంది సభ్యులు ఉన్నారు అని అంటే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్. దేనికి సంబంధించింది, నిఘా సమాచారాన్ని షేర్ చేసుకోవడం. ఇక్కడనే ఈ ఒక్క టాపిక్లో ఇప్పుడు నేను 8-9 ప్రశ్నలు చెప్పిన మీకు. సో అలా అనమాట. తర్వాత ఎక్కడ మనకు బ్లాక్ టైగర్స్ అనేవి ఉంటేవి ఇండియాలో అంటారు, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో బ్లాక్ టైగర్స్ కనిపించినవి ఎందు గురించి అని అంటే మ్యూటేషన్ ఇన్ ద జీన్ కాల్డ్ యాజ్ ట్రాన్స్మెంబ్రేన్ అమినో పెప్టిసైడ్ క్యూ జీన్, అలా అనమాట. ఆ తర్వాత సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ని ఎప్పుడు స్థాపించాలంటే 1956. ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు 1973. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఎప్పుడు డిక్లేర్ చేయబడింది, 1994. దీన్ని వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో ఎప్పుడు యునెస్కో జాయిన్ చేసింది, 2009. ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అంటాడు, మయూర్భంజ్ డిస్ట్రిక్ట్. ఇది ఈస్టర్న్ ఘాట్స్లో భాగం. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ఇంకా వేరే ఎవరు ట్రైబల్స్ ఉంటారు అంటాడు, ఎరింగే, ఖరియా అండ్ మణికిరదాస్ ట్రైబ్స్. అండ్ ఇందులో టైగర్ రిజర్వ్లో వేరే ఏమేమి ఉంటవి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాడు, హదాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుల్దియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్. ఇందులో నుంచే 10 క్వశ్చన్లు తీయచ్చు. సో అక్కడ 8, ఇక్కడ ఒక 8, 16 అనుకుందాం. తర్వాత గాహిర్ మాతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, బీతర్కనికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మ్యాంగ్రోవ్ ట్రీస్. ఇంతకుముందే మీకు చెప్పిన చిల్కా లేక్. ఓకే. దెన్ ఒక క్వశ్చన్, యూపీఎస్సీ క్వశ్చన్, చండీపురాన్ కోస్ట్ ఎక్కడ ఉంటుంది, ఓకే ఒడిశాలో, అలా అనమాట. సో ఇక్కడ చూడండి, బోండా ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, తమిళనాడు. దోంగ్రియా కొంద్ ఒడిశా. లింబూ ట్రైబ్స్ సిక్కిం. ఈ క్వశ్చన్ నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. సో ఇక్కడనే మీరు చూడండి ఎంత నేర్చుకుంటున్నాం మనం, ఎంత సమాచారం నేర్చుకుంటున్నాం మీరు చూడండి. శూన్య క్యాంపెయిన్ ఎవరు లాంచ్ చేశారు, నీతి ఆయోగ్. ఎందుకు, టు ప్రమోట్ ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్, జీరో పొల్యూషన్. ఓకే. దెన్ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ ఎప్పుడు లాంచ్ చేయబడింది, 2013. దేని గురించి అంటాడు, హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ స్కీమ్ దేనికి సంబంధించింది, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించింది. ఎవరు లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఓకే. సో ఇలా ఇప్పుడు చూడండి 3-4 క్వశ్చన్లు. తర్వాత ఎన్పిఎస్ అంటే ఏంటి, ఓకే ఎన్ని రోజుల తర్వాత వరకు లోన్ పేమెంట్ ఉండకుంటే మనకు రీపేమెంట్ ఉండకుంటే ఎన్పిఏ అంటాడు 90 days. సో ఇప్పటివరకు ఎన్పిఎస్ అందాజ ఎంత ఉన్నాయి అంటాడు, 10 లక్షల వరకు, 8 నుంచి 10 లక్షల మధ్యలో ఉన్నాయి అట్లా. ఇక్కడ చూడండి సబ్స్టాండర్డ్ అసెట్స్ ఆర్ సబ్స్టాండర్డ్ ఎన్పిఎస్ అంటే ఏంటి, 12 months వరకు అసలు ఎటువంటి పేమెంట్ లేదు వాటి మీద. డౌట్ఫుల్ అసెట్స్ అంటే 12 months కన్నా ఎక్కువ మనకు అసలు ఎటువంటి మనీ రాలేదు బ్యాంక్స్కి. లాస్ట్ అసెట్స్ అంటే లాస్ట్ ఎన్పిఎస్ అంటే అసలు ఇక దాని గురించి మర్చిపోవాల్సిందే అనమాట అట్లా. సో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎక్కడెక్కడ ఉంది మనకు భారతదేశంలో అంటాడు, యూపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, అస్సాం. ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంతవరకు ఆర్సెనిక్ ఉండవచ్చు 1 లీటర్ ఆఫ్ వాటర్లో అని అడుగుతాడు. అంటే ఏంటి, 10 micrograms per liter. ఓకే. సో ఆర్సెనిక్ ఓకే ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి ఏం ప్రోగ్రామ్ ఉన్నది అంటారు, జల్ జీవన్ మిషన్ 2024 కల్లా అందరి ఇళ్లకు ట్యాప్ వాటర్ సప్లై చేయడం, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇలా. మీరు చూస్తే మీకు కరెక్ట్గా అది అర్థమవుతుంది. చూడనప్పుడు మనం దానికి ఎవరు కూడా ఏం చేయలేరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్, మంచి సమాచారం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.